నమస్తే, వెల్కమ్ టు టీ5 మరునేత్రం. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం హైదరాబాదులో, తెలంగాణలో, రవీంద్ర భారతిలో పెట్టడానికి వీల్లేదు. తీసుకెళ్ళి మీ ఆంధ్రాలో పెట్టుకోండి, తీసుకెళ్ళి మీ కోనసీమలో పెట్టుకోండి. ఇది కొంతమంది తెలంగాణ వాదుల మాట. అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దేశం గర్వించదగ్గ గాయకుడు, తెలుగు వాళ్ళు గర్వించదగ్గ గాయకుడు. అలాంటి కళాకారుడికి ప్రాంతంతో సంబంధం ఏంది, ఎక్కడ విగ్రహం పెడితే మీకేంటి బాధ అనేది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానుల మాట. ఒక్కసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకుందామా? పొద్దున లేస్తే బాలు పాట, టిఫిన్ చేసేటప్పుడు బాలు పాట, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు బాలు పాట, పాలు తాగేటప్పుడు బాలు పాట, రాత్రి పడుకోబోయే ముందు బాలు పాట, రోడ్డు మీద వెళుతుంటే బాలు పాట, ఆటో క్యాబ్లో వెళుతుంటే బాలు పాట, ఏ శనక్కాయలో పొత్తులో అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా బాలు పాటే, రైతుల దగ్గర బాలు పాట, ఉద్యోగి దగ్గర బాలు పాట, సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర కూడా బాలు పాటే, చనిపోయినప్పుడు బాలు పాట, శుభకార్యాలప్పుడు బాలు పాటే, విహారయాత్రలకు వెళితే బాలు పాట, విదేశాలకు వెళితే బాలు పాట, చివరికి చుక్క మందేయాలన్నా కూడా బాలు పాట. అలా మన జీవితాల్లోకి బాలు వెళ్ళిపోయారు, బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయారు. బాలసుబ్రహ్మణ్యం గారి పాట లేనిదే రోజు గడవని వాళ్ళు కోట్లాది మంది, అన్ని భాషల్లో కూడా. ఆయన తెలుగులో పాడారు, తమిళ్లో పాడారు, కన్నడలో పాడారు, మలయాళం, హిందీ, భోజ్పురి, దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో కూడా బాలసుబ్రహ్మణ్యం గారు వేలాది పాటలు పాడారు. ఇలాంటి ఆయనకి విగ్రహం ఏంటి? ఆయన 2020లో కోవిడ్తో చనిపోయారు. భౌతికంగా బాలసుబ్రహ్మణ్యం గారు లేరు, కానీ ఆయన పాడిన వేలాది పాటలు ఇంకా సజీవంగానే ఉన్నాయి, మన చెవుల్లో మారు మోగుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు ఆయనకు మరణం లేదు, ఆయన పాటకి మరణం లేదు. 100 ఏళ్ళైనా సరే, 1000 ఏళ్ళైనా సరే. సో ఆయన పాటకి మరణం లేదు అంటే ఆయనకు మరణం లేనట్లే, అంటే ఆయన సజీవంగా ఉన్నట్లే, ఆయన పాట సజీవంగా ఉన్నట్లే. అలాంటి వాళ్ళకి విగ్రహాలతో పనేంటి? ఏదో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినంత మాత్రాన బాలు గారి గౌరవం ఏదో ఆకాశానికి వెళ్ళరు. ఆల్రెడీ ఆయన ఆకాశాన్ని టచ్ చేసేసారు. బాలు గారి విగ్రహం పెట్టకూడదు, పీకేయండి, తీసేయండి, కూల్చేయండి అన్నంత మాత్రాన ఆయన గౌరవం ఏమీ తగ్గదు. ఇలాంటి వ్యక్తులకి విగ్రహాలు పెట్టడంతోనో విగ్రహాల కూల్చివేతతోనో సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళు టచ్ చేసేసారు. బాహుబలి సినిమాలో భల్లాలదే విగ్రహం అంతెత్తుంటుంది, దాని వెనకాలే బాహుబలి విగ్రహం అంతెత్తుంటుంది. అంత ఎత్తుకు బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయారు. సో ఇంకా విగ్రహాల పేరుతో రాజకీయాలు, మీ ప్రాంతం మా ప్రాంతం, ఆంధ్రాలో పెట్టుకోండి, తెలంగాణలో పెట్టుకోండి, అక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి, దీంట్లో బహుశా అర్థం లేదు అనేది చాలామంది మాట. ఒక విధంగా తెలంగాణ వాళ్ళ ఎవరైతే వాదులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. వాళ్ళు వద్దంటా ఉన్నారు, తీసేయండి, ప్రాబ్లం ఏముంది? వాళ్ళు ఏమంటా ఉన్నారు, అందశ్రీ గారిది పెట్టాలి, గద్దర్ గారు పెట్టాలంటా ఉన్నారు. ఎస్, అందశ్రీ గారిది కూడా పెట్టాలి, గద్దర్ గారి విగ్రహం కూడా పెట్టాలి, తెలంగాణలో పెట్టాలి గద్దర్ గారి విగ్రహం, ఎస్ ఆంధ్రాలో కూడా పెట్టాలి. తప్పే ఉంది. కళాకారులకి ప్రాంతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. కళాకారులు అనేవాళ్ళు ఎల్లలు దాటేశారు, సప్త సముద్రాలు దాటేశారు, దేశాల సరిహద్దులు దాటేశారు. కళాకారుడికి ప్రాంతంతో సంబంధం ఉండదు, ఎక్కడికైనా వెళతాడు కళాకారుడు. అలాంటి కళాకారుడు ఎక్కడ ఉన్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే గౌరవించుకోవాలి. అక్కడెక్కడో మైకేల్ జాక్సన్ ఉంటాడు, ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు. ఏ సంబంధం భారతదేశానికి మైకేల్ జాక్సన్తో? సో కళాకారులు వీళ్ళందరూ కూడా. సో తెలంగాణ వాదులు ఏం చెప్తా ఉన్నారు అంటే, ఆయన తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారిని పాట పాడమంటే తెలంగాణకు సంబంధించి ఆయన పాడలేదు అని చెప్తా ఉన్నారు. మరి అది ఎక్కడ జరిగిందో ఏంటో తెలియదు. చాలామంది సినిమా కళాకారులు వీళ్ళందరూ కూడా తెలంగాణ జై సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు చాలామంది వరకు కూడా. అంటే జై సమైక్యాంధ్ర అంటే ఏమొస్తుందో, తెలంగాణ అంటే ఏమొస్తుందో, ఇలా రెండు రాష్ట్రాలు విడిపోవడం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది. అంటే మనం తెలుగు వాళ్ళం కదా, కలిసి ఉండాలి కదా, సో తెలంగాణ రావాలి, దాన్ని ఎవరు కాదనరు, బట్ కలిసి ఉండాలి కదా అని కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత న్యూట్రల్గా ఉన్నారు. అలా ఏమైనా బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారేమో, అంతేగాని తెలంగాణకు వ్యతిరేకమని దానికి మనం ఎలా నేస్తాం చెప్పండి? అనలేం కదా. వాళ్ళు అది చెప్తా ఉన్నారు. అందశ్రీ గారి విగ్రహం, గద్దర్ గారి విగ్రహం, ఎస్ అందరం కలిసి వెళదాం ప్రభుత్వం దగ్గరికి పెట్టిద్దాం, ఖచ్చితంగా వాళ్ళకి ఉండాలి. ఏంటంటే దీని వెనకాలంతా కూడా కొంత రాజకీయం ఏమైనా కనిపిస్తుందేమో రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్న అందశ్రీ గారు జై జయ హే తెలంగాణ గేయాన్ని రాశారు. ఆయన
రాష్ట్ర గేయాన్ని. ఆయన చనిపోయారు. చనిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి అంత్యక్రియలో పాల్గొని అందశ్రీ గారి పాడె మోశారు. కళాకారులకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అది. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కూడా రవీంద్ర భారతిలో పెట్టడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేయబోతూ ఉన్నారు. సో అందుకోసం మేము రాజకీయం చేస్తూ ఉన్నారా? రాష్ట్రం విడిపోయింది. ఎవరి బ్రతుకులు వాళ్ళవి, ఎవరి విధులు వాళ్ళవి, ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి, ఎవరి నీళ్లు వాళ్ళవి. అయినా కూడా ఏంటి, ఇప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డాక బాలసుబ్రహ్మణ్యం ఏమైనా వచ్చాడా? 1946లో పుట్టాడు ఆయన. 1946లో అంటే కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. అప్పుడు ఈ తెలంగాణ ఆంధ్ర లేదు కదా. తెలుగు గాయకుడిగానే ఆయన చూశారు కదా. మనం బాలసుబ్రహ్మణ్యం గారిని గౌరవించుకోవాలి తెలుగువాడిగా, అందరిశ్రీ గారిని, గద్దర గారిని, తెలంగాణ కళాకారుల్ని అందరినీ గౌరవించుకోవాలి. ఎందుకో చాలామంది బాధపడుతూ ఉన్నారు. అంటే తెలంగాణవాదుల వాళ్ళ ఆవేశాన్ని, భావాన్ని అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానుల ఆవేదన కూడా కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను. రవీంద్ర భారతికి ఎవరి పేరు పెట్టారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన బెంగాలీ మహాకవి. మరి ఆయన పేరు పెట్టారు కదా. ఎక్కడో బెంగాల్ ఆయన పేరు, కవి పేరు తెలంగాణలో రవీంద్ర భారతికి పెడతారా అని రవీంద్ర భారతిని తీసేస్తారా? సోషల్ మీడియాలో పెడతా ఉన్న పోస్టులు చెప్తా ఉన్నా. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, ఆయన విగ్రహం పెట్టారు. బుద్ధుడి విగ్రహం పెట్టారు. ఇంకా చాలామంది, రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి, ఇందిరాగాంధీ విగ్రహాలు ఉన్నాయి, జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాలు ఉన్నాయి. ఆయన గుజరాత్ అయినా, ఈయన ఢిల్లీ అయినా, మా తెలంగాణతో సంబంధం లేదు అని తీసేస్తామా? సో దేశం కోసం ఎవరైతే నిలబడ్డారో, దేశం కోసం ఎవరైతే పోరాడారో, దేశానికి సేవ ఎవరైతే చేశారో, వాళ్ళు రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, వాళ్ళకి ప్రాంతాలతో ఎందుకో సంబంధం లేదేమో ఒక్కసారి ఆలోచించాలి. సో బాలసుబ్రహ్మణ్యం గారి విషయానికి వద్దాం. ఆయన తెలుగువారు. ఆయన చనిపోయాక ఆయన పేరుతో తమిళనాడులో ఒక పెద్ద వీధికి ఆయన పేరు పెట్టేశారు. డిప్యూటీ సీఎంఎల్ ఓపెన్ చేశాడు అక్కడ. ఉదయనిధి స్టాలిన్ వెళ్ళి ఆ వీధికి పెద్ద తోరణం కట్టేసి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు పెడితే ఓపెన్ చేశారు. కర్ణాటకలో కూడా బాలసుబ్రహ్మణ్యం గారి పేరుతో వీధులు ఉన్నాయి. అది ఆయన వాళ్ళకి ఇచ్చే గౌరవం. మీకు ఇంకో విషయం చెప్తా. ఆయనకి పద్మ విభూషణ్ వచ్చింది. అంటే దేశ అత్యున్నత పురస్కారం, 2వ పురస్కారం. మొదటి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అయితే, 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్. అది ఏ రాష్ట్రం నుంచి ఇచ్చారు? తమిళనాడు రాష్ట్రం నుంచి ఇచ్చారు. తెలుసా మీకు? మన ఆంధ్రప్రదేశ్ నుంచో ఇవ్వాల, తెలంగాణ నుంచి ఇవ్వాల. ఆయనకి తమిళనాడు రాష్ట్రం నుంచి ఆయనకి పద్మ విభూషణ్ ఇచ్చారు. ఎవరు కూడా, ఆయన తెలుగుడు కదా, తెలంగాణ వాడు కదా, ఆంధ్రవాడు కదా. మా తమిళనాడు నుంచి దేశ 2వ అత్యంత పురస్కారం పద్మ విభూషణ్ ఆయనకి ఎలా ఇస్తారు అని అక్కడ ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. బాలునంత ప్రేమించారు వాళ్ళు. బాలుని తమవాడిగా చూసుకున్నారు. నువ్వు తెలుగుడు అయితే ఉండొచ్చు, మా తమిళోడు కూడా, మాకు గౌరవం, మా రాష్ట్రానికి గౌరవం, మా రాష్ట్రం నుంచి మీకు పద్మ విభూషణ్ ఇవ్వడం అని చెప్పేసి ఎవరు మాట్లాడలేరు. ఆయన పెద్ద సత్కారాన్ని కూడా నిర్వహించారు పద్మ విభూషణ్ వచ్చేందుకు తమిళనాడులో. ఎలా చూడాలి? పైగా తమిళ వాళ్ళు, వాళ్ళ తమిళ భాష అన్నా, వాళ్ళ ప్రాంతం అన్నా వాళ్ళకి ఎంత ఇష్టం అసలు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలంటే రోడ్డు మీదకి ఎలా వచ్చేస్తారు? అలాంటి వాళ్ళే బాలు గారిని గౌరవించారు, తమవాడిగా హక్కున చేర్చుకున్నారు, వేరే వ్యక్తిగా చూడాల. సో ఇలా అన్ని భాషల్లో పాటలు పాడి అందరికీ పాడారు. ఆయన హిందూ దేవుళ్ళకి పాడారు, క్రిస్టియన్ పాటలు పాడారు, అన్నీ పాడారు. సో అలాంటి వ్యక్తికి ఇలా విగ్రహం ఏర్పాటును అడ్డుకోవడం అవమానం అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు ఫీల్ అవుతూ ఉన్నారు. లేదు ఇక్కడ విగ్రహం పెట్టడానికి వీల్లేదని తెలంగాణ వాదులు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ రెండింటి మధ్య మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది? మరి రేవంత్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని మరి ఓపెన్ చేస్తారా లేదా? లేదంటే కొంతమంది తెలంగాణ వాదులు ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారో ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్కడి నుంచి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని మరి తీసేసి పక్కన పెట్టేస్తారా అన్నదైతే వేచి చూడాలి. నేను కాంట్రవర్సీ జరిగిపోవట్లేదు. ఎస్, తెలంగాణ వాదుల మనోభావాలను మనం గౌరవించాలి, డౌటే లేదు. ఎట్ ద సేమ్ టైం బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానుల మనోభావాలు కూడా గౌరవించాలి. ఇంకో విషయం ఏంటంటే, నేను మొదట్లో చెప్పినట్లు బాలు ఎక్కడ లేడు. ఇందుగలడు అందులేదని సందేహంబు వలదు, ఎందెందు వెతికినా అందెందే గలడు అంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఎక్కడ ఒక చోట ఆయన గాత్రం, ఆయన వాయిస్, ఆయన పాట
మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన ఇంకా సజీవంగానే ఉన్నారు, ఉంటారు. ఇది 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా విగ్రహాలతో ఆయనకు వచ్చేదేమీ లేదు. ఆ విగ్రహాలు తీసి పక్కన పెట్టడం వల్ల ఆయనకి పోయేదేమీ కూడా లేదు. కానీ 2 రాష్ట్రాల వాళ్ళు మిత్రులుగా ఉన్నారు, సోదరులాగా ఉన్నారు. ఎలాంటి కాంట్రవర్సీ లేదు. తెలంగాణ, ఆంధ్ర. ఎవరి పార్టీలు వాళ్ళవి, ఎవరి రాజకీయాలు వాళ్ళవి. కానీ ఇలాంటి కళాకారులను అడ్డం పెట్టుకొని ఓకే అభ్యంతరాలు వ్యక్తం చేయండి, కానీ రాజకీయాలు చేయడం తగదేమో. రాష్ట్రం వచ్చేసి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా, 2 రాష్ట్రాలు విడిపోయినా కూడా ఇంకా తెలంగాణవాదం ఏంటి చాలామందికి అర్థం కాని పరిస్థితి చాలామందికి. సో చూద్దాం మరి ఏం జరుగుతున్నది. ఈ వీడియో పైన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ వివాదం పైన మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.